చాలా క్లియర్ ఉంది. నో ప్రాబ్లమ్. షూర్. షూర్ అన్న. థ్యాంక్ యూ అన్న. అట్లనే ఇప్పుడు కరెంట్ ట్రెండ్స్, కరెంట్ ఇన్సిడెంట్స్ ఇప్పుడు జరిగేటటువంటి యొక్క పరిణామాలలో నుంచి మనం నేర్చుకునేదానికి దేవుడు సహాయం అనుగ్రహిస్తా ఉన్నారు. అయితే మరి ఒకసారి ఆహ్, దేవాది దేవుడికి నాకు ఇచ్చిన అవకాశాన్ని కొరకై వందనాలు. అట్లనే మీ అందరికి కూడా థ్యాంక్ యూ. ఆహ్, అయితే ఈ కొంచెం స్లో ఉన్నట్లుంది నా యొక్క షేర్. ఇంకొక ల్యాప్‌టాప్‌లో అది వీడియో రావడం లేదని ఇంకొక ల్యాప్‌టాప్ మార్చాను. యుద్ధం చేస్తా ఉన్నారు హమాస్ వీళ్ళందరితోటి. ఆహ్, ఒక్క సెకండ్ అండి. ఈ పవర్ పాయింట్ మనకు ఈ కరెంట్ ట్రెండ్స్ నుంచి ఉన్నాయి అని దాని యొక్క విషయాల నుంచి మనం నేర్చుకునేకి ఈరోజు టాపిక్ దేవుడిచ్చాడు. అయితే ఒక్కసారి ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, అత్యంత కృపా కనికరములు కలిగినటువంటి గొప్ప దేవ, రాజులకు రాజును ప్రభులకు ప్రభువును అయినటువంటి స్వామి, మరి మీ పాద సన్నిధికి వస్తుంటున్నాము అయ్యా. మరి మీరు ఏమైతే ఈరోజు మాకు నేర్పిస్తుంటున్నారో మేము గ్రహించి ప్రభా, మరి మా మనోనేత్రాలు మరి ఒకసారి తెరిచి మేము ప్రభా మీతోటి మేము సత్సంబంధంతో ప్రభా కలిసి ప్రభా మరి పరిశుద్ధాత్మ దేవ ఈ భూమి మీద మేము మీకు ఇష్టమైన మార్గములో బ్రతికేదానికి మీరు మమ్మల్ని ప్రభా ప్రతి దినము మాకు ప్రభా ఇస్తున్నటువంటి యొక్క సహాయాన్ని కొరకై మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రత్యేకంగా ఈ యొక్క దినంలో మాట్లాడుతున్నటువంటి బిడ్డను సిలువ చాటును మరుగుపరుచుకొని మరి ఒకసారి నన్ను ప్రభా మరి బలహీనమైన నన్ను ప్రభా మరి ఏ టెక్నికల్ ఇష్యూస్ కూడా లేకుండా మీరే తండ్రి ఈ యొక్క సమయాన్ని మీ ఆధీనంలో ఉంచుకోనమని ఈ యొక్క చిన్న ప్రార్థన క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచుంటున్నాను స్వామి. ఆమేన్. ఆమేన్. నా వాయిస్ తర్వాత పీపీటీ క్లియర్గా కనపడుతుందని అనుకుంటున్నాను. ఒక్కసారి ఈరోజు జరిగేటటువంటి విషయాల్ని మనం గమనిద్దామని ఒక 30 సెకండ్ వీడియో చూపించాలని ఇష్టపడతా ఉంటున్నాను. Israel says it struck at least 80 Hamas targets in Gaza overnight. వీడియో కనపడిందో లేదో, బట్ అదర్వైజ్ అందరికీ తెలుసు కదా మనకి ఈ హమాస్కి ఇజ్రాయలైట్స్కి యుద్ధం నడుస్తుంది అని. ఈ ఈ హమాస్కి ఇజ్రాయలైట్స్కి ఈ యుద్ధంలో నుండి ఒకసారి మనం గమనించాల్సిన విషయాల్ని చూస్తే, మన కన్నులతో ఏదైతే చూస్తుంటున్నామో, చెవులతో వింటున్నామో, వాటి వెనుకల మనకు కనపడనటువంటి అన్సీన్ రెల్మ్లో కూడా ఏం జరుగుతూ ఉంది, మన ఆత్మీయ నేత్రాలతో వాక్య భాగంలో దేవుడు మనకు చూపిస్తూ నేర్పిస్తూ ఉన్నటువంటి ఆ విషయాలను ఈరోజు మనము ధ్యానించుకోవాలని చెప్పి మరి ఒకసారి దేవుడు మనకు సమయం అనుగ్రహిస్తూ ఉంటున్నారు. కాబట్టి మన భౌతిక నేత్రాలతో చూసే ఈ యుద్ధము వెనుక ఆకాశ మండలమందు జరిగే యుద్ధ ప్రతిబింబమును కూడా మనము మన యొక్క ఆత్మీయ నేత్రాలతో చూడాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నారు. ఎవ్రీథింగ్ దట్ ఈస్ సీన్ విత్ అవర్ ఫిజికల్ ఐస్ ఈజ్ అ రిఫ్లెక్షన్. కేవలం అది ఒక ప్రతిబింబముగా, ఒక షాడోగా, ఎందుకంటే మనకు కనపడనటువంటి ఆ యొక్క రెల్మ్లో
దెర్ ఈస్ ఎ వార్ఫేర్, అది కూడా మనము గమనించాలని ఈ దిన ధ్యానంలో మనము 3 భాగాలుగా చూడాలని నేను ఇష్టపడతా ఉంటున్నాను. ఏంటంటే మనము వింటూ ఉన్న వాటిని, ఇంతవరకు విన్న వాటిని, వాక్య భాగంలో గ్రహించిన వాటిని, తర్వాత ఇప్పుడు జరిగే కొన్ని విషయాలను, జరుగుతూ ఉన్నటువంటి విషయాలని, తర్వాత మూడవ భాగముగా జరగబోయే విషయం అంటే ఫ్యూచర్, ఇంకా మనకు తెలియనటువంటి ఆ ఫ్యూచర్ని కూడా మనం ఒకసారి చూడాలని చెప్పి ఈ 3 భాగాలుగా ఈ యొక్క వాక్య ధ్యానంలో మనము నేర్చుకునే కొన్ని విషయాల్ని దేవుడు మన దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటున్నారు. మొదటిగా మనం గమనిస్తే విన్న వాటిని లేదా మనము వాక్య భాగంలో చూసిన వాటిని ఒకసారి గమనిస్తే ఆదాము హవ్వలు దేవుడు ఎంతో ఇష్టముగా సృష్టించుకున్నటువంటి తన బిడ్డలుగా మనందరికీ తెలుసు. అయితే హవ్వ ఏ విధంగా మోసపోయిందో కూడా మనకు తెలుసు. ఏ విధంగా మోసపోయింది? ఆ యొక్క సాతానుడు ఆ సర్పం రూపంలో ఆ స్త్రీతో ఇది నిజమా అని చెప్పి ఉన్నదాన్ని లేనట్లుగాను, లేనిదాన్ని ఉన్నట్లుగాను చూపించి ఆ యొక్క సర్పము సాతానుడు ఆ యొక్క దేవుని బిడ్డలైనటువంటి ఆదాము అవ్వలని మోసపుచ్చడము, వారు అవిధేయత చూపించడము, ఇదందరికీ మనకు తెలిసిన అంశమే. అయితే దయచేసి గమనించండి, ఆ సాతానుడు మొదట పాపము చేసి దేవుని సన్నిధానంలో నుండి బయటికి వెడలడిపోయినటువంటి ఆ సాతానుడు ఈ యొక్క హవ్వను కూడా, అంటే తన బిడ్డల్ని కూడా దేవుడు ఈ సాతానుడు మోసపుచ్చి దేవునికి దూరం చేయాలని చెప్పి ఆ రోజులలో నుంచే, అప్పటి నుంచే సృష్టిలో ఆ యొక్క మొదటి దినాలలో నుంచే వాడు తన యొక్క దేవుని యొక్క బిడ్డల్ని కూడా దూరం చేయాలనేటటువంటి ఒకలాంటి విషపూరితమైనటువంటి స్వభావం అన్ని మానవ జాతిలో కూడా అది ఒక పాయిజన్ లాగా పెట్టినట్టుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అయితే అదే దాన్ని మనము ఒకసారి కొంచెం ముందుకు వస్తే నోవాహు దినములలో ఈ హమాస్ అంటే ఇది వైలెన్స్. హమాస్ అనే మీనింగ్కి మనము ఇంగ్లీష్లో చూస్తే వాయిలెన్స్ అని ఉంటుంది. సో వాయిలెన్స్ అనే ఆ యొక్క హమాస్ స్పిరిట్ ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనంలో కూడా భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. అంటే ఆ నోవాహు కుటుంబము కాకుండా నోవాహు నీతిమంతుడుగా ఆ దినాలలోనే ఉండేవాడు. ఆయనను బట్టి ఆయన కుటుంబాన్ని దేవుడు రక్షించాలని చెప్పి ఆ యొక్క వాయిలెన్స్, అంటే మిగిలిన అందరూ ఆ యొక్క వాయిలెన్స్తో నింపబడి ఉన్నటువంటి ప్రజలందరినీ నిర్మూలం చేస్తూ కేవలము నోవాహు కుటుంబాన్ని దేవుడు ఓడలో రక్షిస్తూ ఆ యొక్క ఫ్లడ్స్ని కలుగజేసి భూమిలో ఉన్నటువంటి మానవ జాతిని అంతటిని నోవాహు కుటుంబం కాకుండా మిగిలిన వాళ్ళందరినీ నిర్మూలం చేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ దినాలలో కూడా, అంటే నోవాహు దినాలలో ఈ హమాస్ అనే ఈ యొక్క మీనింగ్తో కూడినటువంటి ఆ యాటిట్యూడ్ లేదా ఆ యొక్క స్వభావము, ఆ యొక్క చెడ్డ స్వభావము నోవాహు దినములలోనే ఉంది. ఆదాము హవ్వలు ఉన్నటువంటి దినాలలో కూడా ఉంది. ఫస్ట్ 6 డేస్లోనే ఉంది. మనము ఈ హమాస్ అని చూస్తూనే అదేదో ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటిదే కాకుండా ఆది నుండి ఉన్నటువంటి ఆ యొక్క వైలెన్స్ని ఒకసారి నేను మీ మధ్యకు తీసుకురావాలని ఇష్టపడుతూ ఈ యొక్క మాటను మీద చూపిస్తూ ఉంటున్నాను. కాబట్టి హమాస్ అంటే వైలెన్స్, అది నోవాహు కాలంలోనే ఉన్నింది. దేవుడికి ఆ యొక్క వైలెన్స్ అంటే ఇష్టం లేక మానవ జాతిని నిర్మూలం చేస్తూ కేవలము నోవాహుని, తన కుటుంబాన్ని దేవుడు రక్షించినట్లుగా మనందరం కూడా వింటూ ఉంటాము. దాంట్లో వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. అట్లనే నోవాహు కుటుంబము తర్వాత దేవుడు అబ్రహామును ఎన్నుకోవడము, అబ్రహాముకు దేవుడు వాగ్దానము చేయడము, ఆయనకి దేవుడు వాగ్దాన పూరితమైనటువంటి బిడ్డల్ని, తర్వాత తన యొక్క సంతానాన్ని ఇసుక రేణువులుగా చేస్తాను అని చెప్పడము, ఇదంతా కూడా మనం వాక్య భాగంలో చూస్తూ వస్తూ ఉంటున్నాం. అయితే డిలే అవుతుంది అని చెప్పి శారాయి, తన భార్య అయిన శారాయి యొక్క హాగరు, అబ్రహాముకు దాసిగా లేదా వాళ్ళ ఇంట్లో దాసిగా ఉండేటటువంటి ఆ యొక్క హాగర్ను శారాయి ఇవ్వడము,
హాగరుతో అబ్రహాముకు ఒక కుమారుడు కనడము, తర్వాత అలాగే శారాయికి 12 సంవత్సరాల తర్వాత ఇంకొక కుమారుడు కనడము. ఒకసారి గమనిస్తే వాళ్ళ ఇంట్లో కూడా అదే వైలెన్స్ స్టార్ట్ అయింది. సో నోవాహు దినాలలో వైలెన్స్ ఉండింది. అట్లనే అబ్రహాము ఇంట్లో కూడా ఆ యొక్క వైలెన్స్ స్పిరిట్ ప్రవేశించడము మనం చూస్తూ ఉంటున్నాం. దయచేసి గమనించండి, ఆ యొక్క వైలెన్స్ వారిద్దరి అన్నదమ్ములలో అప్పట్లోనే ఉన్నట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. పెద్ద కొడుకు ఆ యొక్క చిన్న కొడుకుని కొంచెం మిస్ట్రీట్ చేయడము, ఇల్ ట్రీట్ చేయడము, తర్వాత వారిద్దరి యొక్క ఇంట్లో కొట్లాడుకుండే వారిద్దరి యొక్క అది తల్లులకు కూడా వైలెన్స్, అంటే వారు కూడా పోట్లాడుకోవడము జరుగుతూ అబ్రహాము కుటుంబంలోనే ఆ యొక్క వైలెన్స్ స్పిరిట్ అనేది మనము గమనిస్తూ ఉంటున్నాం. అయితే ఇదంతా కూడా దేవాది దేవుడు చూస్తూ ఉన్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినాలలో కూడా ఉంటారు అని మనందరం నమ్ముతున్నాం. కాబట్టి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడికి అప్పట్లోనే ఎంత నొచ్చుకొని ఉంటారో కదా. కాబట్టి ఆ యొక్క ఆ హమాస్ స్పిరిట్ అనేది, ఆ వైలెన్స్ స్పిరిట్ అనేది అబ్రహాము కుటుంబంలోనే ఉంది. అయితే ఇక్కడ మనం ఒకసారి నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, మన కుటుంబాలలో ప్రత్యేకంగా మన జీవితాలలో, నా జీవితంలో, నా హృదయంలో కూడా ఒకలాంటి స్వభావము అప్పుడప్పుడు వచ్చినప్పుడు మనం ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాం? దేవాది దేవుని కంటే ముందుగా ఒక అడుగేస్తున్నామా? లేదా ఒక్కొక్కసారి ఇంట్లో కుటుంబంలో తల్లిదండ్రులు భార్యాభర్తల మధ్య కూడా ఇలాంటి స్పిరిట్ ఉంటుంది. ఒక్కొక్కసారి బిడ్డలను పెంచే విషయంలో, తర్వాత బిడ్డలకు చూపించే మంచి మార్గం విషయంలో తండ్రి ఒక పక్క, తల్లి ఒక పక్క రావడము, ఇటువంటి స్పిరిట్ స్వభావము మన ఇండ్లలో కూడా ఉన్నప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తిస్తుంటున్నాం? దేవుని సహాయం తీసుకొని దేవునికి ఇష్టమైన మార్గాన్ని మనము ఎంచుకొని నడుస్తుంటున్నామా? లేదా అప్పట్లో సారాయి చేసినటువంటి తప్పు వల్లే మనం కూడా ఇష్టం వచ్చినట్లుగా మనము తప్పులు చేసుకుంటూ మన కుటుంబాన్ని కూడా ఆ యొక్క వైలెన్స్, అంటే ఆ హమాస్ స్పిరిట్తో మనం కూడా నింపబడుతూ ఏమన్నా బ్రతుకుతుంటున్నామా అని మనము గమనించాలని చెప్పి నేను ఇక్కడ ఒక అప్లికేషన్ పాయింట్ని మన మధ్యకు తీసుకొని వస్తూ ఉంటున్నానండి. కాబట్టి ఇక్కడ ఇదివరకు చూసినటువంటి 3 భాగాలమే కాకుండా ఈ మొత్తం ఈ స్టడీలో మనం ఇంకొక 3 భాగాలు నేను చూడాలని కూడా ఇష్టపడతా ఉంటున్నాను. ఏంటంటే, కేవలము భౌతిక నేత్రాలతో చూసే విషయాలే కాకుండా ఒక అడుగు వెనక్కేసి ఆత్మీయ నేత్రాలతో చూస్తూ ఏమైతే నేర్చుకోవాలని దేవుడు నేర్పిస్తూ ఉంటున్నారో ఆ విషయాల్ని కూడా మనము నేర్చుకోవాలని. ఎందుకంటే బయట కనపడే ఆ యొక్క కొట్లాటలు మన నైబర్హుడ్స్లో కూడా, అంటే మన ఇరుగు పొరుగు వారి మధ్యలో కూడా కొన్ని కొట్లాటలు నడుస్తూ ఉంటాయి. ఈవెన్ మన కుటుంబము ఇంకొక కుటుంబానికి కూడా కొట్లాటలు నడుస్తూ ఉంటాయి, లేదా కోల్డ్ వార్స్ నడుస్తూ ఉంటాయి. మన సొంత సిబ్లింగ్స్, అన్నదమ్ముల మధ్య ఉండే ఆ యొక్క కుటుంబాలలో కూడా కొన్ని కోల్డ్ వార్స్ వస్తూ ఉంటాయి. అవన్నిటికీ వెనుకల ఎవరున్నారు అని గమనిస్తే దాని వెనుకల సాతానుడున్నాడు అని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. ఈరోజు పలస్తీన్లను ప్రేమిస్తున్నాడు, ఇజ్రాయేలీలను ప్రేమిస్తున్నాడు. కానీ ఎవరు ఆయన మాట వింటారు అని ఆయన వేచి చూస్తూ ఉంటున్నారు. కాబట్టి మన కళ్ళతో చూసే ఏదైనా కూడా మనము ఆత్మీయ నేత్రాలతో కూడా చూస్తూ ఆ స్పిరిచువల్ వార్ఫేర్, మన ఆత్మీయ పోరాటంలో మనం ఏ విధంగా దేవుని సహాయం తీసుకొని ఎదగాలి అని. ఎందుకంటే ఆ దినాలలో మనం గమనిస్తే 3 విషయాలు ఇక్కడ: ల్యాండ్, లీనియేజ్, లార్డ్. ఆ ప్రామిస్ ల్యాండ్ దేవుడు అబ్రహాముకు ఏ విధంగా అయితే ఇచ్చాడో ఆ ల్యాండ్ మీద ఆ యొక్క సాతానుడు కన్నేసి ఆ ల్యాండ్ని తన బిడ్డలకు రాకుండా చేసేదానికి ఎన్ని ప్రయత్నాలైనా చేస్తూ ఉన్నాడు. తర్వాత ఏమన్నాడు? దేవుడు వాగ్దానం ఇచ్చాడు, తన యొక్క మానవులలో నుంచే యేసు ప్రభువుల వారు వస్తారు అని చెప్పి. ఆ యేసు ప్రభుల వారు కూడా మానవుని నుండే, మానవ జాతిలో నుండే వస్తారు అన్నటువంటి ఆ యొక్క ప్రవచనాన్ని అడ్డుకునేదానికి సాతానుడు తాగినైన
శాయశక్తులా కూడా ప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నాడు. యేసు ప్రభుల వారు జన్మించిన కొన్ని దినాలలో కూడా ఫస్ట్ బోర్న్ని కిల్ చేయడము, ఇలాగా లీనియేజ్లో కూడా యేసు ప్రభుల వారు రాకూడదని, ఇప్పుడు సెకండ్ కమింగ్ యేసు ప్రభుల వారు తిరిగి రానైనటువంటి ఆ ఒలీవ కొండల మీద తన కాలును మోపుతాడు. అక్కడికి కూడా ఆయన రాకముందే ఎంత విచ్ఛిన్నం చేయాలనో ఆ యొక్క లీనియేజ్ని ఆ యేసు ప్రభుల వారిని ఎంత అడ్డుకోవాలనో అంత అడ్డుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నామండి. కాబట్టి దేవుడు బిల్డ్ చేస్తాడు, కానీ సేటను బ్రేక్ చేస్తాడు. దేవుడు కడతాడు, సేటను కూలగొడతాడు. ఇటువంటి ఆ యొక్క సాతాను వెనుక ఉన్నటువంటి ఆ శక్తిని మనం గమనించాలని ఒకసారి హిస్టరీ చూస్తే కల్దీయులు, షెకెమీయులు, తర్వాత ఐగుప్తీయులు, బాబిలోనియులు, వీళ్ళందరూ ఎంపైర్స్ కూడా ఈ ఇశ్రాయేలు దేశాన్ని, ఆ యొక్క రాజ్యాన్ని కూలగొట్టాలని, బలత్కారము తీసుకుపోవాలని చెప్పి వాక్య భాగంలో మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఎంపైర్స్ వస్తారు, రాజులు కూడా వస్తారు పోతారు. ఈరోజు ఇప్పుడు నెతన్యాహు ఉన్నాడేమో, ఆయన కూడా ఉంటాడు. తర్వాత ఇంకా ఎవరెవరు వస్తారో మనకు తెలియదు. కానీ వాటి వెనకలో ఉండే ఆ డీమన్స్ ఉన్నారు చూడండి. ఈరోజు హమాస్ ఉంది, కానీ హమాస్ తర్వాత లేదా హిజ్బుల్లా, తర్వాత హౌతీ, ఇలాగ ఇరాన్, ఇలాగ ఎన్నెన్నో గుంపులు ఆ యొక్క ఇశ్రాయేలు రాజ్యము మీద వారిని డిస్టర్బ్ చేయాలని చెప్పి ఆ ప్రామిస్ ల్యాండ్ మీద, ఆ ప్రామిస్ ఫ్యామిలీ, తర్వాత యేసు ప్రభుల వారు కూడా తిరిగి రానైనటువంటి ఆ యొక్క వాటన్నిటిని చెదరగొట్టాలి అని చెప్పి ఆ యొక్క డీమన్స్ అంటే వాని వెనుకలో ఉన్నటువంటి సాతాను శక్తి ప్రభావం చూపిస్తూ ఉందనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఒకసారి ఇప్పుడు జరిగే విషయాల్ని కూడా మనం గమనిస్తే ఆ యొక్క ఆమోసులో ఉంటుంది కదా, ఆమోసు 1:6లో గాజా అనే ఒక దేశం కూడా చాలా క్లియర్గా ఉంటుంది. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఆ యొక్క చాలా చిన్న పట్టణము, ప్రపంచంలో 3వ స్థానంలో ఉండే జనసాంద్రత కలిగిన చిన్న పట్టణంలో చాలా మంది జనము ఉంటున్నారనమాట. అటువంటి ఆ దాంట్లో చాలా దోషము నడుస్తుంది. ఈ హమాస్ వాళ్ళు ఇప్పుడు యుద్ధము అంటే October 7th, 2023 స్టార్ట్ చేయకముందు ఇజ్రాయేలీల మీద ఒక పక్క వాళ్ళు పీస్ కావాలి అని చెప్పి ఆ పీస్ మీటింగ్స్ని, అంటే సమాధానం కావాలి అని చెప్పి పీస్ మీటింగ్స్ని ఒక పక్క జరిగిస్తూ వాళ్ళను, ఇశ్రాయేలీలను మోసం చేశారనమాట. ఆ దినాలలో మోసం చేస్తూ ఏం చేశారంటే, ఒక పక్క పీస్ అని చెప్పి మీటింగ్స్ నడిపిస్తూ ఈ ఇశ్రాయేలీయులు వీళ్ళు పీస్ అంటే సమాధాన పడుతున్నారు కదా, సరే మనం కూడా సమాధాన పడతాము అనేటటువంటి ధోరణిలో ఉన్న ఆ సమయాలలో సడన్గా వాళ్ళను అటాక్ చేయడము, తర్వాత మనుషులను అంటే ఇన్నోసెంట్ ప్రజలను కూడా వాళ్ళు అటాక్ చేసి తీసుకుపోవడము, బలాత్కారం తీసుకుపోవడము, ఇవన్నీ కూడా 1 year కిందట జరిగినాయి. అయితే గాజా యొక్క ప్రాకారము మీద నేను అగ్ని వేసేదను అని ఆమోసు 1లో మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ యొక్క బాంబ్స్ పడుతూ ఉన్నప్పుడు మనం గమనిస్తూ ఉంటే నిజంగా దాని వెనకల ఎవరున్నారు, దాని వెనకల ఉండది ఆ యొక్క సాతాను శక్తి అని చెప్పి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇశ్రాయేలు రాజ్యము ఆ దినాలలో రెండు భాగాలుగా ఉండేది. ఇశ్రాయేల్ నార్త్ కింగ్డము, సౌత్ కింగ్డము. నార్త్ వచ్చేసి కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్, సౌత్ యూదా రాజ్యము. యెరోబాము, ఉజ్జియా ఆ యొక్క రాజులు పరిపాలించే ఆ సమయంలో ఉన్నటువంటి 2 భాగాలుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ గాజా, తర్వాత ఆ పాలస్తీనులో ఆ దినాలలో ఉండేవారు ఎక్కడి నుంచి వచ్చినారు అని మనం గమనిస్తే, వాళ్ళు క్రేతు, తర్వాత కుప్రా అనేటటువంటి ఆ ప్రాంతాల నుండి అక్కడికి వచ్చి ఆ గాజా పట్టణంలో చేరుకున్నట్లుగా మనకు హిస్టరీ చెప్తుందండి. అది ఆ హిస్టరీ మనము చూస్తే, కాబట్టి యూదా దేశము మీదికి వచ్చి దానిలో చొరబడి రాజనగరునందు దొరికిన సమస్త పదార్థములను, అతని కుమారులను, భార్యలను పట్టుకొని పోయిరి. ఈరోజు చూస్తుంటున్నాం కదా, ఆ యొక్క హమాస్ ఆ యొక్క మిలిటెంట్స్ వాళ్ళు
ఏ విధంగా అయితే స్త్రీలను అందరిని, చిన్న చిన్న పిల్లల్ని అందరిని తీసుకొని పోవడము, చంపడము, చాలా అనేక మంది చనిపోవడము జరుగుతా ఉంటది. ఈ యుద్ధము ఇప్పటి నుంచి కాదండి. ఇది చాలా చాలా సంవత్సరాల కిందట ఫిలిస్తీన్లతో మనకందరికీ తెలిసిన కథ, దావీదు, గొలియాతు. అప్పట్లో ఇశ్రాయేలీయులు ఈ ఫిలిస్తీన్లతో యుద్ధం చాలా చాలా సంవత్సరాలుగా ఈ ఉజ్జియా చేయడము, తర్వాత యెహెజ్కేలు రాజు యుద్ధం చేయడము, సొలొమోను రాజు కూడా యుద్ధం చేయడము, ఇలాగా అనేక మంది యుద్ధాలు చేస్తూ చేస్తూ ఇశ్రాయేలీయుల రాజ్యము మొదటి నుంచి ప్రామిస్ ల్యాండ్ ఇచ్చినప్పటి నుంచి ఈ రోజుటి వరకు వాళ్ళు యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. ఎందుకు అంటే వారితో యుద్ధం చేసే ఆ ప్రజలు వీళ్ళని సర్వనాశనం చేయాలని. ఇప్పుడు కూడా వాళ్ళు అనుకునేది ఏంటంటే, మనందరము ఏకమయ్యి ఆ ఇశ్రాయేలీయులను ఈ యొక్క పటము మీద లేకుండా చేయాలి అని చెప్పి వారు చేస్తున్నటువంటి ఆలోచన. అయితే కింగ్ నెబుకద్నెజరు దినాలలో కూడా బలాత్కారముగా తీసుకుపోతారు ఇశ్రాయేలీయులను. ఆ ఇశ్రాయేలీయులలో అంటే ఆ జ్యూస్‌లో, యూదులలో దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో అని మనకు తెలుసు. నలుగురు ఏ విధంగా అయితే వారు గట్టిగా నిలబడినారో, వాళ్ళలో దానియేలు, ఆ యొక్క దానియేలు కూడా దేవుడు మనం వాక్య భాగంలో చూస్తే, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని అని చెప్పి ఆ యొక్క దేవుడు తన యొక్క దూతను పంపించి దానియేలుకు ఆ దినాలలో చాలా యవనస్తుడు దానియేలు. ఆయనకి ఏమీ తెలీదు. కానీ ఫ్యూచర్ అంటే ఈ దినాలలో జరిగేటటువంటి ప్రవచనాలను దానియేలుకు ఆ దినాలలోనే దేవుడు ప్రవచనం అన్నీ కూడా చెప్తాడనమాట. కాబట్టి ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చును అని యొక్క మిఖాయేలు దూత కూడా ఆ యొక్క విజన్‌లో దానియేలు చూడడము. ఈ విధంగా చూస్తే 2500 ప్రాఫెసీస్ ఉన్నాయంట. అయితే 2000 ప్రాఫెసీస్ ఫుల్‌ఫిల్ అయినాయి. ఇంకా 500 ప్రాఫెసీస్ ఫుల్‌ఫిల్ కాబోతా ఉన్నాయి. ప్రతి దినము మనం చూసే ఈ ప్రక్రియలన్నీ ఇవన్నీ కూడా ఆ యొక్క ప్రాఫెసీస్ అన్నీ కూడా వాక్య భాగంలో దేవాది దేవుడు లిఖించి పెట్టాడు. ఎందుకు అంటే నీకు నాకు చదువుకుంటున్న నీవు నేను ఇకనైనా మనసు మార్చుకొని దేవుని దగ్గరికి రావాలని చెప్పి దేవుడు మనకు వాక్య భాగంలో లిఖించి పెట్టాడు. కాబట్టి అలెగ్జాండర్ ద గ్రేట్ ఆయన కూడా ఇశ్రాయేలీయుల రాజ్యం మీద, తర్వాత ఆయన డెసిడెంట్స్‌ని మనం చూసినప్పుడు యాంటియోకస్ అనే ఈయన అలెగ్జాండర్ నుంచే వచ్చినటువంటి ఆయన ఏం చేస్తాడంటే ఉత్తరమున నుండి సిరియా రాజు ఈ ఇశ్రాయేలు రాజ్యం మీద దండెత్తి ఆ యొక్క హోలీ టెంపుల్ లోపలికి వెళ్ళి ఆ యొక్క బలులను ఆపేసి ఈయన ఏం చేస్తాడంటే పిగ్ అంటే ఒక పందిని తీసుకొని పోయి అక్కడ ఆరాధన చేసేటటువంటి ఆ యొక్క బలిపీఠము మీద పిగ్ని సాక్రిఫైస్ చేస్తాడు. కాబట్టి దయచేసి గమనించండి, అది ఎంతో హేయమైన చర్య. అంటే వాళ్ళు యూదులు ఎంతో పవిత్రముగా పరిగణించేటటువంటి ఆ యొక్క మందిరములో పిగ్గునెళ్ళి సాక్రిఫైస్ చేయడము ఆ దినాలలోనే జరిగింది. దీన్నే ఏమంటారంటే అబామినేషన్ ఆఫ్ డిజోలేషన్. పరిశుద్ధ స్థలంలో అపరిశుద్ధమైనటువంటి హేయమైనటువంటి క్రియలు జరిగించడమే ఈ అబామినేషన్ ఆఫ్ డెజోలేషన్. ఇదే క్రియ ఇంకా రాబో దినాలలో జరగబోతా ఉంది. ఇప్పుడు ఉన్న టెంపుల్ని వారు డెస్ట్రాయ్ చేసి 3 దినాలలో ఆ టెంపుల్ కట్టేదానికి యూదులు చాలా రెడీగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ టెంపుల్ వారి యొక్క ఆధీనంలో లేదు, వేరే వాళ్ళ పాలస్తీనుల ఆధీనంలో ఉంది. కాబట్టి ఈ యొక్క కొట్లాట అంతా కూడా ఈ మందిరము, ఈ టెంపుల్ మీద కూడా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇది రాబోయే దినాలలో ఇంకా వర్స్ట్గా ఈరోజు చూసే యుద్ధము లేదా భయంకరమైన విషయాల కంటే 10 రెట్లు 20 రెట్లు భయంకరమైన విషయాలను మన లైఫ్ టైంలోనే మనం చూడగలుగుతామేమో. దయచేసి మనం వింటున్న ఈ యొక్క మాటల్ని బట్టి మనం ఏమైనా దేవుడు నేర్పిస్తూ ఉంటే
వాటిని మనం నేర్చుకొని దేవుని దగ్గరకు వెళ్ళాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఎవరైతే దేవుణ్ణి తెలుసుకొని ఉంటారో వారు చాలా గొప్ప కార్యాలు చేస్తాడు అని ఆహ్, ఈ దానియేలు 11:31 నుంచి మనము ఆ 32వ వచనంలో గమనిస్తే, ఎవరైతే నిజంగా దోస్ హూ నో దేర్ గాడ్ విల్ డూ ఎక్స్‌ప్లాయిట్స్ అని ఇంగ్లీష్‌లో ఉంటది. నిజంగా నీవు నేను దేవుణ్ణి ఎరిగిన వారమైతే మనము మంచి మంచి గొప్ప గొప్ప కార్యాలు చేసేందుకు దేవుడు నిన్ను నన్ను వాడుకుంటాడండి. ఆ విధంగా మనం బ్రతుకుతూ ఉంటున్నామా? ఆ దినాలలో హిట్లర్ గూడా యూదులని చంపేయాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేశాడు. 1967లో అరబ్ వాళ్ళు కూడా ఇజ్రాయేలీల మీద యుద్ధం చేశారు. 6 దినాలు యుద్ధం చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా మనము చూస్తూ ఉంటే ఆ యొక్క ప్రామిస్డ్ ల్యాండ్ మీద, ఆ ప్రామిస్డ్ లీనియేజ్ మీద, తర్వాత యేసు ప్రభుల వారు ఎప్పుడైతే రాబోతూ ఉంటున్నారో ఆ యొక్క దినాలలో జరిగేటటువంటి ఈ యొక్క ప్రవచనములన్నీ ఎట్లా నెరవేరుతూ ఉన్నాయో అని మనము గమనించాలి. వీటన్నిటి వెనుక ఎవరున్నారు? ఆ సాతానుడున్నాడు అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రజలు చాలా ఇన్నోసెంట్ ప్రజలు కూడా చనిపోతా ఉన్నారు. వారి గురించి కూడా మనము ప్రార్థన చేయాలి. అలాగే రెండవ భాగముగా ఇప్పుడు జరిగే వాటిని మనం ఒకసారి గమనిస్తే ఈ గాజా చాలా చిన్న దేశము. యాక్చువల్‌గా అయితే గాజా చుట్టూ కూడా ఇజ్రాయేలీయులే వారి యొక్క ఆధీనంలో ఉంచుకొని ఉన్నారు. వారి పర్మిషన్ లేకుండా ఏది కూడా గాజాలోకి ఎంటర్ కాదు. ఈవెన్ కింద భాగము సౌత్‌లో ఈజిప్షియన్స్ అంటే ఈజిప్ట్ వాళ్ళు కూడా కేవలము ఆ యొక్క హ్యుమానిటేరియన్ వాటిని మాత్రమే అలౌ చేస్తారు. ఏదైనా అర్జెన్సీ ఉన్నటువంటి, ఎమర్జెన్సీ ఉన్నటువంటి ఆహ్, హాస్పిటల్ ఆహ్, పరికరాలైతేనేమి అలాంటివి మాత్రమే ఆహ్, వారు అలౌ చేస్తారు. అటువంటి ఆ యొక్క దేశం నుండి హ్మ్. 1 ఇయర్ కిందట ఈ ఇశ్రాయేలీయుల మీద యు యుద్ధంలాగా వారు చేయడము, మిలిటెంట్స్ వాళ్ళు ప్రయత్నం చేయడము, బలాత్కారం చేయడము మనం గమనిస్తూ వస్తా ఉంటున్నాం. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. కింది నుంచి హమాస్ ఏ విధంగా ఇజ్రాయేలీయుల మీద పడినారో, పైనుంచి హిజ్బుల్లా, తర్వాత రైట్ సైడ్ ఆ యెమెన్ నుంచి హౌతీలు కూడా ఇశ్రాయేలీయుల మీద విరుచుకుపడ్డము మనము వింటా ఉంటున్నాము, గమనిస్తా ఉంటున్నాం. ఆ దినాలలో అంటే దానియేలు దినాలలో, తర్వాత ఆ యొక్క రాజుల దినాలలో ఏ విధంగా అయితే నార్త్ నుండి, సౌత్ నుండి, ఈస్ట్ నుంచి ఇశ్రాయేలీయుల రాజ్యం మీద పడి ఆ యొక్క వారిని నిర్మూలం చేయాలని చెప్పి సాతానుడు ఈ మనుషులను ప్రేరేపించి వారి మీద పడుతూ ఉంటున్నారో మనము గమనించాలన్నమాట. ఇక రాబోయే దినాలలో కూడా ఇంకా అనేక దేశాలు ఒకటైతాయి. ఇశ్రాయేలీల దేశము ఒక్కటైపోతది. కానీ గమనించండి. ఇప్పుడు గమనిస్తే స్టాటిస్టిక్స్ లాస్ట్ సెప్టెంబర్‌లో అంటే లాస్ట్ మంత్ సెప్టెంబర్ దినాలలో యునైటెడ్ నేషన్స్ అంటే ఆ యొక్క ఐక్యరాజ్య సమితి 194 దేశాలు వారందరూ కలిసి తీసుకున్నటువంటి ఒప్పందములో ఏంటంటే కొన్ని ఒప్పందాలు ఆ యొక్క ఇది ప్రవచనానికి నెరవేర్పుగా మనం చూస్తా ఉంటున్నాం. అక్కడ ఉండే ప్రజలు యూదులు ఇక్కడ నుంచి 12 నెలలలో అంటే 1 ఇయర్‌లో ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి వాళ్ళు ఒప్పందం అంటే ఆహ్, ఆ యొక్క ఒప్పందాన్ని వాళ్ళు కుదురుస్తారనమాట. అట్లనే ఆ జూయిష్‌కి వాళ్ళకి ఎవరికి కూడా వెపన్స్ ఇవ్వద్దండి అని చెప్పి కూడా ఒక ఒప్పందం జరుగుతదనమాట. దాంట్లో 180 దేశాలు ఓకే అంటారు. కేవలము 14 దేశాలు చాలా చిన్న చిన్న దేశాలు దాంట్లో యునైటెడ్ స్టేట్స్ కూడా ఉంది. ఈ కేవలము 14 దేశాలు మాత్రమే లేదు లేదు అట్లా చేయకూడదు. వారికి మనం వెపన్స్ ఇవ్వాలి అని ఇస్తా ఉన్నారు. కానీ ఇది ఇంకా సన్నగిల్లిపోతది. ఇది ఇంకా సన్నగిల్లిపోయి ఆ ఇశ్రాయేలు రాజ్యం మీద, ఆ దేశం మీద మిగిలిన అనేక దేశాలు ఒకటైతాయి. ఈరోజు యుక్రెయిన్ మీద రష్యా జరిగే యుద్ధము ఏంటంటే అది స్లోగా యుక్రెయిన్ వరకు వచ్చి అంటే ఇశ్రాయేలు రాజ్యానికి దగ్గరగా వారి యొక్క భూభాగం దగ్గర వారు ఆ యొక్క
వారి మిలిటరీ బేస్ని పెట్టుకునేదానికి వారు వస్తున్నటువంటి ప్రయత్నం అన్నమాట. ఇరాన్ రెడీగా ఉంది. ఇప్పుడే ఇరాన్ ఆల్రెడీ యుద్ధంలో చేస్తూ ఉంది. మనము ఇవన్నీ గమనిస్తే ఇంకా సూడాన్లో, రష్యాలో 18% ఉన్నారంట యూదువేతరులు. వారందరూ కూడా ఈ ఇస్రాయేల్ మీద ఎప్పుడెప్పుడు ఆ యొక్క దేశం మీద పడాలని చెప్పి చూస్తూ ఉంటున్నారు. దయచేసి గమనించండి. వీరందరూ కూడా ఇస్రాయేల్ మీద పడే దినాలు రాబోతా ఉన్నాయి. యుద్ధ సమాచారాలు వింటాము అని మనం వింటున్నాం కదా. థర్డ్ వరల్డ్ వార్ అని. థర్డ్ వరల్డ్ వార్ ఎప్పుడొస్తుందో మనకు తెలీదు. ఈ యొక్క దేశాధినేతలు ఏ ఏ క్షణంలో వారందరూ ఒకటైతారో మనకు తెలీదు. మనము గమనిస్తూ ఉంటున్నాం. ఏమైతే జరుగుతుందో, ఏమైతే టీవీలో వస్తున్నాయో వాటిని మనం వింటూ ఉంటున్నాం. కేవలము అది ఇది కేవలము బిగినింగ్ అని మాత్రమే మనము గమనించాలండి. ఇంకా రాబోయే దినాలలో చాలా భయంకరమైనటువంటి సన్నివేశాలు, యుద్ధాలు జరగబోతూ ఉంటున్నాయి. ఎందుకంటే ఇస్రాయేలు రాజ్యాన్ని, దేశాన్ని ఒక్కటిగా చేసేసి మిగిలిన వాళ్ళందరూ కూడా ఒకటైపోయే దినాలు వస్తూ ఉంటున్నాయి. దయచేసి గమనించండి. ఇవన్నీ కూడా ఎండ్ డేస్కి, అంటే యేసు ప్రభుల వారు భూమి మీదికి అతి త్వరలో రానైనటువంటి దినాలలో జరిగే ప్రక్రియలు అని చెప్పి వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఫాల్స్ ప్రాఫిట్, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు మనము ఇప్పుడే చూస్తూ ఉంటున్నాం కదా. ఎవరు పడితే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాక్యాన్నే చూపించి వక్రీకరించి వారు ఏం చేస్తున్నారంటే అనేక మంది దేవుని బిడ్డలని వారు మోసం చేస్తూ ఉంటున్నారు. ఫ్యామిన్స్, కరువులు వస్తూ ఉంటున్నాయి. తర్వాత న్యాచురల్ కెలామిటీస్, న్యాచురల్ డిజాస్టర్స్ వస్తూ ఉంటున్నాయి. ఇప్పుడే నిన్న ఈ 2-3 రోజుల్లో చూస్తే అమెరికాలో కూడా హరికేన్ అనేటటువంటి న్యాచురల్ డిజాస్టర్ వల్ల ఫ్లారిడా రాష్ట్రంలో చాలా మట్టు భాగము వారు ఎవాక్యుయేట్ చేయడము, హరికేన్ చాలా నాశనం చేయడము. డిజ్నీల్యాండ్, ఇప్పుడే మనము ఒకవేళ చూస్తే వింటా ఉంటే డిజ్నీల్యాండ్ అనే పెద్ద పార్కు అట్లనే చెల్లాచెదరు అయిపోవడము, ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈ పొలిటికల్ అప్హీవల్, అంటే ఈ పాలిటిక్స్లో, అంటే ఈ దేశాధినేతలందరూ కూడా కలిసిపోయి విధంగా యుద్ధాలు చేయడము, అట్లనే అర్త్క్వేక్స్ని మనం చూస్తూ ఉండడము, ఇజ్రాయెల్ని అటాక్ చేయడం కూడా ఈ ఎండ్ డేస్లో జరిగేటటువంటి ఒక పరిణామముగా అన్నీ జరుగుతూ ఒక వన్ వరల్డ్ కింగ్డమ్, అంటే ఒకే ఒకరు పరిపాలించే దినాలు, ఆ యొక్క యాంటీక్రైస్ట్ పరిపాలించే దినాలు. యాంటీక్రైస్ట్ అంటే ఎట్లనో ఉండరండి, మనుషులలో నుండే, యూదులలో నుండే రావడం కూడా జరుగుతుందని వాక్య భాగంలో మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూస్తే దేవుని యొక్క రాకడ, ఈ యొక్క భూమి అంతరించే ఈ సమయము చాలా దగ్గర పడతా ఉన్నది. మనము కేవలము కొన్ని దినాలలో, కొన్ని నిమిషాలు, కొన్ని క్షణాలలో ఉన్నామేమో అనే భయం మనకు కలుగుతుందండి. అయితే ఇక్కడ నుంచి ఇంకా కొన్ని జరగబోయే వాటిని కొన్ని గురించి నేను చెప్పాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఈ భూమి మీద ఏదైతే మనము యుద్ధాలని కొన్ని చూస్తూ ఉంటున్నామో, యాక్చువల్గా అయితే ఈ యుద్ధాలు ఏదైతే చూస్తూ ఉంటున్నామో, మనము ఒకసారి గమనిస్తే హెవెన్లో, అంటే సెకండ్ హెవెన్లో కూడా కొన్ని యుద్ధాలు జరుగుతూ ఉన్నట్లుగా మనము వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాం. కాన్ఫ్లిక్ట్ ఇన్ సెకండ్ హెవెన్ అంటే మనకు 3 పరలోక, అంటే హెవెన్ అంటేనే మనము పరలోకము అనుకుంటాము. పరలోకం అంటేనే మనకు తెలిసిందల్లా ఒకటే పరలోకం. కానీ ఇక్కడ 3 హెవెన్స్ని దేవుడు వాక్య భాగంలో లిఖించి పెట్టారు. మొట్టమొదటి, అంటే థర్డ్ హెవెన్లో దేవుని రాజ్యము, దేవుడు ఉండేటటువంటి ఆ యొక్క సన్నిధానము. అయితే అక్కడి నుంచి సాతానుడిని ఆ యొక్క దేవుడు వెళ్ళగొట్టినప్పుడు ఆ సెకండ్ హెవెన్లో సాతానుడు ఇప్పుడు ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఆ సెకండ్ హెవెన్ నుండి
ఆ ఫస్ట్ హెవెన్కి అంటే ఈ భూమి మీదికి వాడు ఎప్పుడైనా ఏ క్షణమైనా వెళ్ళగొట్టబడే ఆ క్షణాలు చాలా దగ్గరగా ఉన్నాయని మనము గమనిస్తూ ఉంటున్నామండి. ఏంటంటే ఆ యొక్క రెండవ దినమున ఆ యొక్క సెకండ్ హెవెన్ క్రియేట్ చేసినట్లుగా కూడా మనం చూస్తే దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను అని. ఆ రెండవ దినము మాత్రమే మంచిదిగా ఉన్నది అని వ్రాయబడలేదండి. ఆ రెండవ దినము మనము అన్ని దినాలు చూసుకుంటే 6 దినాలు దేవుడు సృష్టించిన 6 దినాలలో ప్రతి దినము కూడా ఇది మంచిదిగా కనపడెను, ఇది మంచిదిగా కనపడెను అన్నటువంటి మాటను చూస్తూ ఉంటాం. కానీ రెండవ దినము మాత్రము ఇది మంచిదిగా కనపడెను అని వ్రాయబడి ఉండదన్నమాట. అంటే ఎందుకు మరి మంచిదిగా కనబడెను అని ఎందుకు వ్రాయబడలేదో మనకైతే తెలియదు గానీ, ఆ సెకండ్ హెవెన్‌లో ఈ యొక్క సాతానుడు ఇప్పుడు ఉంటున్నాడండి. ఆ వాయుమండలము. కాబట్టి దయచేసి గమనించండి. సాతానుడు ఆ యొక్క ఫస్ట్ హెవెన్ నుండి సెకండ్ హెవెన్‌కి సారీ థర్డ్ హెవెన్ నుండి సెకండ్ హెవెన్‌కి త్రోసివేయబడినాడు. ఆ సెకండ్ హెవెన్ నుంచి ఫస్ట్ హెవెన్ అంటే మన భూమి మీదకి అతి త్వరలో త్రోసివేయబడబోతా ఉన్నాడు. దాని తర్వాత అతన్ని బాటమ్‌లెస్ పిట్‌లో బంధించబోతాడు. బాటమ్‌లెస్ పిట్‌లో 1000 సంవత్సరాలు బంధించినప్పుడు ఆ యొక్క వెయ్యేండ్ల పరిపాలన క్రీస్తు ప్రభుల వారు చేస్తారు. ఆ బాటమ్‌లెస్ పిట్‌లో నుంచి మళ్ళీ కొంతకాలము బయటికి తీసిని కంప్లీట్‌గా జడ్జిమెంట్ తర్వాత ఆ లేక్ ఆఫ్ ఫైర్‌లో దేవాది దేవుడు ఆ సాతానుడిని, వాని యొక్క దూతలని అగ్నిగుండంలో, నరకంలో పడవేయబోతా ఉన్నాడనమాట. ఇది సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ జరగబోతా ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ హెవెన్‌లో ఉన్నటువంటి ఆహ్, ఆ సాతానుడు ఏ క్షణమైనా, ఎప్పుడైనా కూడా ఫస్ట్ హెవెన్, యూనివర్స్ భూమి మీదికి రాబోయే దినాలున్నాయన్నమాట. ఆ సెకండ్ హెవెన్‌లో ఆర్క్ ఏంజెల్ మైకెల్ యుద్ధం చేసి ఆ సాతానుడిని కంప్లీట్‌గా అక్కడి నుంచి కూడా తోసివేసేస్తాడు. ఆ యొక్క తోసివేసే దినాలు ఉన్నాయన్నమాట. కాబట్టి దయచేసి గమనించండి. ఆ తోసివేసే దినాలు దగ్గర పడుతున్నాయి కాబట్టి వాడు భూమి మీదికి రాంగానే ఆ భూమి మీదికి రాగానే వాడికి ఉన్నటువంటి ఆ యొక్క 3.5 సంవత్సరాలు నిజంగా ఆ 3.5 సంవత్సరాలు ఆహ్, ఇంకా ఎంత విచ్ఛిన్నం చేయాలనో అంత విచ్ఛిన్నం చేసేటటువంటి దినాలు వస్తా ఉంటున్నాయన్నమాట. కాబట్టి కాన్ఫ్లిక్ట్ ఆన్ ది ఎర్త్ అంటే ఈ భూమి మీద కూడా ఇంకా వాడు ఆహ్, కంప్లీట్‌గా వచ్చినప్పుడు ఇక్కడ నేను కొన్ని మాటలు మీకు చూపించాలని ఇష్టపడతా ఉంటున్నాను. బీస్ట్ ఫ్రమ్ ద సీ ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో మొదటి వచనాలలో ఉంటదన్నమాట. ముగ్గురు వస్తారు. ఎవరంటే ఆహ్, సాతానుడు, డ్రాగన్ తర్వాత రెండవదిగా బీస్ట్ ఫ్రమ్ ఎర్త్ తర్వాత ఈ ఫాల్స్ ప్రాఫిట్స్ ఇట్లా వీళ్ళందరూ కూడా ముగ్గురు రావడము జరుగుతదనమాట. ఆహ్, ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఇదివరకు నేను చెప్పాను గదా! ఇశ్రాయేలీయుల రాజ్యం ఒకటైపుగా ఉంటది. మిగిలినవన్నీ కలిసిపోతాయని. కాబట్టి G10 అని మనం చూస్తా ఉంటున్నాం చూడండి. ఆహ్, 10 రాజ్యాలు, 10 దేశాలు, 10 దేశాధినేతలు వారు ఇంకొక కింగ్‌ని యాడ్ చేసుకోవడము, 11 మంది కావడము, తర్వాత యాంటీ క్రైస్ట్ వచ్చినప్పుడు ముగ్గురు కింగుల్ని అంటే ముగ్గురు రాజుల్ని తీసివేయడము, అప్పుడు యాంటీ క్రైస్ట్ విత్ 7 కింగ్స్ వాళ్ళందరూ ఒకటిగా తిరిగి దేవుని బిడ్డల మీద, ఇశ్రాయేలు రాజ్యం మీద పడబోతా ఉన్నారండి. కాబట్టి దయచేసి గమనించండి. ఆహ్, సెకండ్ బీస్ట్ ఫ్రమ్ ది ఎర్త్ అని చూస్తా ఉంటున్నాం గదా! అది ఏంటంటే ఫాల్స్ ప్రాఫెట్‌గా మనం చూస్తా ఉంటున్నాం. మన దేవుడు త్రిత్వము అని మనము వింటా ఉంటున్నాం. అయితే ఆ త్రిత్వమైన ఆ దేవుడుకి కౌంటర్‌ఫిట్ త్రిత్వాన్ని, కౌంటర్‌ఫిట్ ట్రినిటీని వాడు సాతానుడు ఇమిటేట్ చేస్తున్నట్లుగా గూడా మనము వాక్య భాగంలో చూస్తాం. సేటన్ అంటే ద డ్రాగన్ 13వ అధ్యాయంలో ఉంటదనమాట. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో సేటన్ ద డ్రాగన్ అట్లనే బీస్ట్ ఔట్ ఆఫ్ ద సీ యాంటీ క్రైస్ట్. ఈ యాంటీ క్రైస్ట్ ఏంటంటే యేసు ప్రభువు లాగానే ఎగ్జాక్ట్‌గా సిమిలర్‌గా ఉంటాడు. కానీ వాడు చేసేది
అన్ని కూడా వేరే విరుద్ధమైనటువంటి క్రియలు. అట్లనే ఫాల్స్ ప్రాఫిట్, మనము ఫాల్స్ ప్రాఫిట్ చాలా మందిని చూస్తూ ఉంటున్నాం. దయచేసి గమనించండి, ఏమాత్రము మనము మోసపోకూడదు. వాడు డిసీవ్ చేయాలని, మోసం చేయాలని తన బిడ్డలను, ఈవెన్ ఎలెక్ట్ సహితము, అంటే ఏర్చబ ఏర్పరచబడిన వారిని సైతము ఆ, ఇవ్ కూడా వారు మోసపోతారు అనేటటువంటిది వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధాత్మ దేవునికి ఎగ్జాక్ట్ గా ఈ ఫాల్స్ ప్రాఫిట్ వాళ్ళు ఇమిటేట్ చేస్తూ, యాక్చువల్గా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటే, నిన్ను నన్ను క్రీస్తు ప్రభుల వారి గురించి ఎక్కువగా చెప్తూ చెప్తూ నిన్ను నన్ను క్రీస్తు ప్రభుల వారి సారూప్యంలోకి తీసుకొని వచ్చేదానికి పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. అయితే ఈ సేటన్ గాడు, ఈ ఫాల్స్ ప్రాఫిట్ ఏం చేస్తాడంటే, మ్, మనల్ని దేవుని అంటే ఎవరైతే దేవుణ్ణి నమ్మరో, యేసు ప్రభుల వారిని ఎవరైతే నమ్మరో వాళ్ళని ఈ యాంటీ క్రైస్ట్ లాగా తయారు చేయాలని, ఆ లిటిల్ యాంటీ క్రైస్ట్ లాగా తయారు చేయాలని చూస్తూ ఉంటాడనమాట. కాబట్టి ఫాల్స్ ప్రాఫిట్, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఎక్కడెక్కడ ఉన్నా కూడా మనం వారి బోధను పసిగట్టగలిగే ఆ ఆత్మీయ నేత్రాలు, మనకు ఆ వివేచన వరమును దేవుడు ఇవ్వాలని మ్, మనము ప్రార్థిస్తూ ఉండాలి. కాబట్టి ఏ విధంగా మనము ఆ, వాళ్ళని మనము చూస్తే, ఫాల్స్ ప్రాఫిట్ ఏం చేస్తారంటే యాంటీ క్రైస్ట్ లాగా తయారు చేయాలని చూస్తారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ఆ, క్రీస్తు ప్రభుల వారి స్వరూపంలోకి తీసుకురావాలని ఇష్టపడతా ఉంటారు. అదే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనమును నేను మీకు ఒక మాటను చూపించాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఏంటంటే, ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడును అన్న మాటను చూసినప్పుడు, ఆ ప్రతిమ అంటే ఆ ఒక ఇమేజ్కి లైఫ్ రావడము అనేది ఇక్కడ మనము గమనిస్తూ ఉంటున్నాం. దయచేసి గమనించండి, మనందరి చేతులలో ఉండే ఫోన్ కదా, ఆ ఫోన్ కేవలము అది ఒక 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 పరికరం మాత్రమే. కానీ దాంట్లో ఎంత జీవము ఉంది అని మనం ఒకసారి చూస్తే, అదే కదా, ఆ ఫోనే కదా చాలా మంది మనుషులని, ఈవెన్ దేవుని బిడ్డల్ని కూడా అట్రాక్ట్ చేసి ఏమంటారు, సోషల్ మీడియా అయితేనేమి, టిక్ టాక్, తర్వాత ఇంకా స్నాప్చాట్, ఇలాగా అనేకమైనటువంటి అప్లికేషన్స్ లో నుండి ఈవెన్ దేవుని బిడ్డల్ని కూడా, బిలీవర్స్ టైంని కూడా తినేసేటటువంటి విధంగా ఆ పరికరాన్ని మనము చూస్తూ ఉంటున్నామండి. దయచేసి గమనించండి, సాతానుడు చేసేటటువంటి ఆ యొక్క పన్నాగము, ఆ యొక్క సాతానుడు పడేటటువంటి ప్రతి ఆ, ప్రయత్నము ఏంటంటే, వాడు చేసే ప్రతి ప్రయత్నము దేవుని బిడ్డలని దూరం చేయాలి దేవుని సన్నిధికి, దేవుని యొక్క మాటలు వినకుండా దూరం చేయాలి అన్నటువంటి ఆ యొక్క పన్నాగములు పడిలో, ఆ ప్రయత్నంలో ఉన్నాడని చెప్పి మనము చూస్తూ ఉంటున్నాం. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క రెవల్యూషన్ మనము ఇంకా ఎక్కువగా ధ్యానిస్తే, దాంట్లో 666 అని మనము చూస్తూ ఉంటున్నాం కదా, ఆ 666 అనే నంబర్ కూడా ఆల్రెడీ వచ్చేసింది అని కూడా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఆ 666 ఏంటంటే, సేటన్ గాడు తనను నమ్మేటటువంటి తన ఫాలోవర్స్ కి వేసేటటువంటి నంబర్, ఆ మార్క్. అయితే ఆ మార్క్ ఆఫ్ ద బీస్ట్ అన్నమాట అది. ఆ 666 సేటన్ గాడు ఏం చేస్తాడంటే, వాని ఫాలోవర్స్ కి మార్క్స్ వేస్తాడు. అయితే ఆ, దేవుడు దేవుణ్ణి వెంబడించే దేవుని బిడ్డలకి పరిశుద్ధాత్మ దేవుని చేత మనల్ని సీల్ చేస్తాడు. కాబట్టి నేను పరిశుద్ధాత్మ దేవుని చేత సీల్ చేయబడి ఉంటున్నామా, లేదా ఒకవేళ ఆ 666 మోసపరిచేటటువంటి మార్క్ ఆఫ్ ద బీస్ట్ దాంట్లో ఏమైనా పడిపోతా ఉంటున్నామా? దాంట్లో ఆ 666 కి ప్రాసెస్ లో ఒక స్టెప్ గా మనం చూస్తే, ఇప్పుడు కోవిడ్ ఇంజెక్షన్ లేకపోతే నువ్వు ట్రావెల్ చేయలేవు, లేదా కొన్ని ఉద్యోగాలు తీసుకోలేవు అనేటటువంటి మ్యాండేట్ ని తెచ్చేశారు కదా. అటువంటి మ్యాండేట్స్ అంటే ఇంకా కంపల్సరీ అది ఉండకపోతే నువ్వు ఈ భూమి మీద బ్రతకలేవు అనేటటువంటి ఆ నంబర్ని, ఒకలాంటి ఆ నంబర్ని యొక్క మనుషులలో
వేసేటటువంటి ప్రక్రియ స్టార్ట్ అవుతున్నట్లుగా మనం చూస్తా ఉంటున్నామండి. దయచేసి గమనించండి. ఒక చిన్న వీడియో మీకు చూపించాలని ఆ 666 మీద నేను ఆశపడతా ఉంటున్నాను. ఒకవేళ సౌండ్ వస్తుందో లేదో గమనించండి. When Elias Brotberger goes to work, he doesn't need ID. And he doesn't need money. In fact, much of what he needs to get through the day is hidden right there, just below the surface, in his hand. You like to touch it? Yeah. Yeah? Oh, weird. Yeah, it's like a grain of rice. Yeah, grain of rice. Embedded in his hand is a microchip that serves as his keys, his ID, and his wallet. Yeah, it's all in chip, so I use it like to get around the building. Buy snacks. Yeah, exactly. Let's buy some snacks. So I can't open it. No. Okay. So what I need to do is I need to first blip my chip, and it will log me in, and from there I get access to the fridge. Popular TV shows like Black Mirror have imagined chips as part of a dystopian future. Install ingrain procedure with local anesthetic and you're good to go. In Sweden, the microchips are already here. The microchip implants use the same technology that's in contactless credit cards. Which have made cash pretty much obsolete in Sweden. No cash. At this tech fair, a chipping event for those on the cutting edge, merging their hands with this new technology. I thought it would be fun, right? The process is simple and swift. A pinch of the skin, and in a matter of seconds, the chip is inserted. The transformation is complete. As for the pain, I barely felt it. but even in this nation of early adopters, not everyone is racing to get chipped. Feel less human. I will feel like a robot. I think, it's so much more data can go into this, when it's in your body. There's no central registry tracking how many people are chipped, but biohacker Hannes Wellblood estimates between 5 and 10,000. In the future, do you think everyone is going to be chipped? I think it'll be voluntary, but I am certainly convinced that millions of people will find it very, very valuable to have a smart device under their skin. Human microchipping may be our future, but in Sweden, it's already reality. Sarah Harmon, NBC News. కాబట్టి ఈ యొక్క వీడియోని గమనించినప్పుడు ఆల్రెడీ మోర్ దాన్ 10,000 మెంబర్స్ ఈ చిప్ని తీసుకున్నారు. చాలా ఈజీగా ఉంది అని చెప్పి ఇంకా మిలియన్స్ ఆఫ్ పీపుల్ కూడా తీసుకుపోబోతా ఉన్నారు. మరి మన వరకు ఎంత త్వరగా వస్తుందో మనకు తెలియదు, కానీ ఈ 666 అనేది ఆల్రెడీ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ 666 అనేది 2 ప్లేసెస్‌లో వేయించుకోవాలి అని చెప్తారు. ఒకటి నుదుటి మీద గాని, లేదా ఈ బొటన వేలు దగ్గర గాని. మనం చూస్తున్నాం కదా! దాంట్లో నుంచి మనము 2 పాయింట్స్ నేర్చుకోవాలని చెప్పి నేను ఇష్టపడతా ఉంటున్నాను. ఏంటంటే నుదుటి మీద వేసుకునే వాళ్ళు పబ్లిక్‌గా వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అవును, మేము ఎగ్జాంపుల్‌గా చూస్తే డ్రంకర్డ్స్, ఫిల్మ్ స్టార్స్, గ్యాంబ్లర్స్, ప్రాస్టిట్యూట్స్ వీళ్ళందరూ కూడా ఓపెన్‌గా ఒప్పుకుంటున్నారు. అవును, మాకు దేవుడు అవసరం లేదు అన్నటువంటి మాటని. కానీ సీక్రెట్‌గా ఎవరైతే కొంచెము బయటికి పబ్లిక్‌గా ఒప్పుకోకుండా భయపడే వాళ్ళు ఈ బొటన వేలు దగ్గర వేసుకుంటా ఉంటున్నారన్నమాట. వాళ్ళు ఏంటంటే బొటన వేలు దగ్గర ఎందుకు వేసుకుంటున్నారంటే వాళ్ళు పబ్లిక్‌గా ఇప్పుడే ఒప్పుకోవడానికి ఇష్టపడడం లేదు. కాబట్టి 2 రకాలుగా ఈ యొక్క చిప్‌ని వేయబోతా ఉంటున్నారు ఈ యొక్క రాబోయే దినాలలో. దయచేసి గమనించండి. లూకా 21 అధ్యాయంలో కూడా అనేక మాటలు వ్రాయబడి ఉంది. అట్లనే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనంలో ఏముంటదంటే 144,000 మందికి దేవుడు నుదుటి మీద సీల్ వేయడము అనేటటువంటి మాటను చూస్తా ఉంటున్నాం. కాబట్టి నీవు నేను ఈ దినాలలో యేసు ప్రభుల వారిని నేను ఫాలో అవుతున్నాను, వెంబడిస్తున్నాను, నేను దేవుని బిడ్డను అని నువ్వు పబ్లిక్‌గా చెప్పుకునే ఆ యొక్క ధైర్యంతో బ్రతుకుతా ఉంటున్నామా? లేదా ఈ బీస్ట్ నంబర్ గురించి ఏమైనా మనము వేసుకోవాల్సినటువంటి దినాలు దగ్గర పడితే ఉన్నప్పుడు ఏ విధంగా నీ బతుకు నా బతుకు ఉంది అని చెప్పి మనకు దేవుడు యొక్క 666 నంబర్‌ని మరొకసారి గుర్తు చేస్తా ఉంటున్నాడు. లూకా 21 అధ్యాయంలో యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచున్నప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి.
వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవుదురు. జనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. దయచేసి గమనించండి. రాబోయే దినాలలో ఇంకా భయంకరమైన దినాలు అని చెప్పి ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తా ఉంటున్నాం. యెరూషలేము ఆ యొక్క ఇస్రాయేలు రాజ్యము ఒక్కటైపోవడము, ఆ యొక్క మందిరములోనికి యాంటీ క్రైస్ట్ ప్రవేశించడము, అక్కడ అపరిశుద్ధమైనటువంటి హేయమైన క్రియలు చేయడము, ఇవన్నీ రాబోయే దినాలలో జరగబోతా ఉన్నాయి. అది ఈ కొద్ది దినాలలో జరుగుతాదో, కొన్ని సంవత్సరాల్లో జరుగుతాదో మనకైతే తెలియదు. కానీ దయచేసి గమనించండి. ఆకాశమందలి శక్తులు కదలింపబడును. లోకము మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. చాలా మంది ధైర్యాన్ని కోల్పోతారంట. అటువంటి భయంకరమైన విషయాలు రాబోతా ఉన్నాయి. కానీ ఆ సమయాలలో మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూస్తారు. కాబట్టి ఆ యొక్క యేసు ప్రభున వారిని నిజంగా స్వంత రక్షకునిగా అంగీకరించిన వారు ధైర్యముతో, ఇవన్నీ జరుగుతా ఉన్నప్పుడు మనము ధైర్యముతో తల ఎత్తుకొని, ఎందుకంటే మనం ఇంకా ఈ ఈ క్రికెట్ వరల్డ్ నుంచి, ఈ ఈ సాతాను శక్తుల ప్రభావము కలిగినటువంటి ఈ లోకము నుండి మనము వేరు చేయబడి, మనము వెయ్యేండ్ల పరిపాలనలోను, తర్వాత నిత్యత్వములోను ఆ దేవాది దేవుడు క్రీస్తు ప్రభుల వారితో మనము మిగిలిన కాలము నిత్యత్వంలో మనము జీవించాలని చెప్పి ఎదురు చూచేటటువంటి వారు మాత్రము ధైర్యం తెచ్చుకొని తల ఎత్తుకొని బ్రతకాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉన్నారు. మనము ధైర్యాన్ని ఏమాత్రము కోల్పోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే యేసు ప్రభుల వారిని లోతుగా తెలుసుకుంటారో, ఇటువంటి ఈ విషయాలన్నీ ధ్యానించి ఇంకా లోతుగా అర్థం చేసుకొని ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో వారు భయపడరండి. ఎవరైతే భయపడతా ఉన్నారో దయచేసి గమనించండి. మనలో రక్షణ అనుభవము ఒకవేళ లేదేమో, అందుకు నీకు నాకు భయంగా ఉందేమో, లేదా రక్షణ అనుభవం ఉన్నా కూడా ఆ విశ్వాసములో నువ్వు చాలా స్ట్రాంగ్‌గా లేవేమో, దేవునికి దగ్గరగా లేవేమో, పాపములో ఉన్నావేమో, తర్వాత ఆహ్, మన ఇష్టానుసారమైనటువంటి జీవితంలో జీవిస్తా ఉంటున్నామేమో, అటువంటి వారికి నిజంగా భయం ఉంటదండి. ఎందుకంటే వారు భయపడిపోతారు. అవును, మనం భయపడిపోతాము. కానీ ఏం చేయగలుగుతాము? ఇవన్నీ కూడా రాబోతా ఉన్నాయి. ఇవన్నీ రాబోయే సమయాలలో క్రీస్తు ప్రభుల వారిని ఇంకా లోతుగా మనము తెలుసుకొని, వాక్య భాగాన్ని పఠిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, పాటలు పాడుకుంటూ, దేవుని బిడ్డలతో మనము ఉంటూ, క్రీస్తు ప్రభుల వారు ఏ క్షణమైనా రాబోతా ఉన్నారు. ఆ క్రీస్తు ప్రభుల వారిని ఎదుర్కొనేందుకు సిద్ధపాటు కలిగిన మనస్సును మనము కలిగి ఉండాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఈ యొక్క వాక్య భాగాల్ని తీసుకొని వస్తా ఉంటున్నారు. కాబట్టి ఇస్రాయేలు రాజ్యము ఒకటైపోతాది. మిగిలిన దేశాలన్నీ ఒకటైతాయి. అప్పుడు ఒంటరిగా ఉండే ఇస్రాయేలు రాజ్యం మీద ఆ యొక్క యాంటీ క్రైస్ట్ కూడా యుద్ధం చేయబోతా ఉన్నాడు. ఆ దినాలు రాయబోతా ఉన్నాయి. ఆ రాబోయే దినాలనే అర్మెగెద్దోను యుద్ధము అని కూడా ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తా ఉంటున్నాం. ఆ అర్మెగెద్దోను యుద్ధము ఏంటి అంటే, తమకు కలిగిన వేదనలను బట్టియు, పుండ్లను బట్టియు పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనస్సు పొందిన వారు కారు. ఒకవేళ నీవు నేను వింటా ఉన్నామేమో, విని భయపడతా ఉన్నామా? మారు మనస్సు పొందకుండా ఉంటున్నామా? దయచేసి గమనించండి. మరి ఎందుకు ఈ దినములో దేవుడు నాకు ఈ వాక్య భాగాన్ని మన ముందుకు తీసుకొని వచ్చాడో, ఆయన నీకు నాకు ఇంకా వాక్యంలో ఉన్నటువంటి సీక్రెట్స్‌ని ఆయన విశదపరుస్తా ఉన్నారు. మనము మారు మనస్సు పొందాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నారు. ఆ మారు మనస్సు పొంది మనం దేవునికి దగ్గర కావాలని, మన ప్రాచీన క్రియలను మనము ప్రక్కన పెట్టి పరిశుద్ధమైనటువంటి క్రియలు చేస్తూ పరిశుద్ధతలో మనము ముందుకు వెళ్ళాలని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. ఆ దినాలలో యూదులు ఇప్పుడు చూస్తే దయచేసి గమనించండి. మనము యూదుల గురించి ప్రార్థన చేస్తుంటున్నాము. ఇశ్రాయేలు గురించి ప్రార్థన చేస్తుంటున్నాము. మనము వారి గురించే కాదు, ఫలస్తీనులను గురించి కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు అందరినీ సృష్టించాడు.
మానవ జాతిని సృష్టించాడు. ఈ మానవులు ఎవరైతే కొట్లాడుకుంటున్నారో వారిలో ఏం లేదండి. వారి వెనకల ఉన్నటువంటి సాతాను శక్తులు, సాతాను ప్రభావితము చేసేటటువంటి ఆ యొక్క స్వభావాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఇటువంటి వయలెన్స్‌ని చేస్తా ఉన్నట్లుగా మనం గమనించుకొని, మన మట్టుకైతే మనము మారు మనస్సు పొంది క్రీస్తు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరించి ఆయన మార్గములో, ఎందుకంటే ఆయన యేసు ప్రభుల వారు ఒక మతాన్ని సృష్టించేకి రాలేదండి. ఆయన మార్గమై ఉన్నాడు. ఆయన మార్గాన్ని చూపించాడు. పరలోకానికి మార్గం ఏంటో చూపించినటువంటి దేవాది దేవుడు మానవ రూపంలో వచ్చాడు. అది మనం గమనించి ఈ దినాలను మనము చూసి భయపడకుండా యేసు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరించాలని దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి ఆ యొక్క ఘట సర్పము నోట నుండియు, క్రూరముఖము నోట నుండియు, అబద్ధ ప్రవక్తల నోట నుండియు, కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచితిని. ఇంకా చూడండి చాలా వారు వారు సూచక క్రియలు కూడా చేస్తారంట. ఈ ఫాల్స్ ప్రాఫిట్ వాళ్ళు కూడా సూచక క్రియలు చేస్తారు. ఆ సూచక క్రియల్ని బట్టి మనము ఎప్పుడు కూడా మోసపోకూడదు. ఆహ్, కాబట్టి ఈ హెబ్రీ భాషలో హర్ మెగిద్దోను చోటుకు వారిని పోగు చేసి అక్కడ యుద్ధము జరుగుతది అని చెప్పి చూస్తా ఉంటున్నాం. ఈ ఇమేజ్‌ని మీకు వీలైతే నేను ఇదివరకు షేర్ చేశాను. ఇప్పుడు గూడా షేర్ చేస్తాను. ఈ ఇమేజ్ చూసి మనం ఇంకా లోతైన విషయాలను ఆ యొక్క వాక్య భాగాలను చదువుకుంటూ లోతైన అనుభవంలోకి వెళ్ళాలని చెప్పి దేవుడు మన దగ్గరికి ఈ యొక్క వాక్య భాగాన్ని తీసుకొని వస్తా ఉంటున్నారు. హెర్మగెద్దోను యుద్ధం తర్వాత ఫైనల్ వార్ గోగు, మాగోగు యుద్ధం జరుగుతది. ఇదంతా కూడా ఇప్పుడు జరిగే ఈ పరిణామాలన్నీ కూడా జస్ట్ సెట్టింగ్ స్టేజ్ ఫర్ దీస్ 2 బిగ్ వార్స్. హెర్మగెద్దోను యుద్ధము, తర్వాత గోగు, మాగోగు యుద్ధము. హెర్మగెద్దోను యుద్ధము ఏంటంటే ఇశ్రాయేలు రాజ్యము ఒంటరిగా అయినప్పుడు, ఇంకా ఆ ఇశ్రాయేలు రాజ్యము ఓడిపోయే సమయంలో యేసు ప్రభుల వారొచ్చి ఆ ఇశ్రాయేలు రాజ్యానికి సపోర్ట్‌గా వారి తరపున యుద్ధం చేసి ఆ సాతానుడిని బంధించి, ఆ సాతానుడిని ఆహ్, బంధించి తర్వాత ఆ ఫాల్స్ ప్రాఫెట్ తర్వాత యాంటీ క్రైస్ట్ వాళ్ళిద్దరిని నరకానికి వేయడము జరుగుతది. తర్వాత గోగు, మాగోగు యుద్ధము అనేది ఫైనల్ వార్. అంటే ఈ హెర్మగెద్దోను యుద్ధము, గోగు, మాగోగు యుద్ధము మధ్యలో 1000 ఏండ్ల పరిపాలన యేసు ప్రభుల వారు తన బిడ్డలతో చేసేటటువంటి ఆ యొక్క 1000 సంవత్సరాలు. అంటే 1000 సంవత్సరాలు అక్కడ యుద్ధం చేసిన తర్వాత సాతానుడిని ఇంకొకసారి బయటికి తీసి వైట్ థ్రోన్ జడ్జిమెంట్ జరిగిన ఆ యొక్క సమయం దగ్గర వచ్చినప్పుడు గోగు, మాగోగు యుద్ధము జరుగుతది. ఇవన్నీ మనం వింటా ఉంటే నేను ఏ థాట్‌ని మీ దగ్గరికి తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నానంటే, బయట జరిగే యుద్ధాలు ఏవైతే మన కనులతో చూస్తుంటున్నామో, అవి కేవలము ఊరికే చూస్తూ ఏదో టైమ్ పాస్ లాగా మనము వీడియోలు చూసేది కాదండి. దాని వెనకల ఉండేటటువంటి ఆ యొక్క అన్‌సీన్ వరల్డ్‌లో ఏం జరుగుతా ఉంది అని అర్థం చేసుకునేకి దేవుడు మనకు ఆత్మీయ మనోనేత్రాలను తెరుచునుగాక. ఆ ఆత్మీయ నేత్రాలతో మనము అర్థం చేసుకొని, ఓకే. సేటన్ గాడు చేసేటటువంటి ఈ యొక్క ప్రక్రియ వాడి యొక్క పన్నాగము అని మనం అర్థం చేసుకోవాలి. అయితే అన్నిటికంటే ముఖ్యంగా అదే సాతానుడు బయట ఏదో ఎక్స్‌టర్నల్‌గా యుద్ధాలు చేస్తున్నాడని మనం ఏదో ఆ యుద్ధాలను చూస్తూ భయపడిపోయేవి కాదండి. మన మనలోనే, మన జీవితంలోనే, మన కుటుంబాలలో కూడా ఒక స్పిరిచువల్ వార్‌ఫేర్ ఆత్మీయ పోరాటము అని మనం వింటా ఉంటున్నాం గదా! పాపము నుండి మనము పరిశుద్ధతలోకి, ఇంకా పరిశుద్ధతలోకి ఎదిగేటటువంటి ఆ యొక్క స్పిరిచువల్ వార్‌ఫేర్‌ని మనము ఏమాత్రము మర్చిపోకూడదు. ఆ స్పిరిచువల్ వార్‌ఫేర్‌ని మనము మర్చిపోకుండా బయట చూసే ఆ యుద్ధాలే కాకుండా ఇంటర్నల్‌గా మనలో జరిగే ఆ ఆత్మీయ పోరాటాన్ని మనము గమనిస్తూ క్రీస్తు ప్రభుల వారు ఆహ్, దగ్గర సహాయాన్ని కోరుకోవాలని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి ఎట్లా మనము ప్రిపేర్ అయితాము అనంటే, యేసు ప్రభుల వారు మొదటి రాకడలో వచ్చినప్పుడు ఎంత ఖేయాస్, ఎంత అల్లకల్లోలము ఉన్నిందో అటువంటి యేసుప్రభుల వారు పుట్టినారని చెప్పి అప్పట్లో హేరోదు ఏం చేస్తాడంటే చాలామంది ఫస్ట్ బోర్న్
అందరినీ అప్పుడప్పుడు పుట్టిన 2 ఏండ్ల లోపు పుట్టిన వారందరినీ చంపడము జరుగుతది గదా! అటువంటి దినాలు రాబోతా ఉంటున్నాయి. కాబట్టి వివేచన కలిగి, వివేచన వరముతో మనము ఈ అన్‌సర్టెనిటీస్ ఉన్నాయి. అవును. చాలామంది ఇన్నోసెంట్ ప్రజలు చనిపోతా ఉన్నారు. మనం వారి గురించి ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలు రాజ్యం గురించి ప్రార్థన చేయాలి. మనం చేస్తూ ఉంటున్నాము. అలాగే ఇన్నోసెంట్‌గా చనిపోయేటటువంటి పాలస్తీనులు వారు కూడా దేవుని బిడ్డలే కాబట్టి వారి గురించి కూడా మనం ప్రార్థన చేస్తూ మన నిరీక్షణను ఏమాత్రం మనం పోగొట్టుకోకుండా ఒకరినొకరము మనము ఎంకరేజ్ చేసుకుంటూ మనము ఈ రోజే ఏమైనా దేవుడు వస్తారేమో, ఈ రోజే ఈ క్షణమేనేమో ఇంకా అంతము, యేసు ప్రభుల వారు ఇప్పుడిప్పుడు వస్తారేమో అన్నటువంటి ఆ దృక్పథంలో మనము పెరగాలి అని చెప్పి యేసు ప్రభువుల వారు ఆహ్, చనిపోయి తిరిగి లేచి ఎప్పుడైతే పైకి వెళ్ళిపోయారో మిగిలిన ఆయన యొక్క సువార్తను నీవు నేను ప్రజలకు తీసుకెళ్తూ మనము విశ్వాసములో చాలా స్ట్రాంగ్‌గా ఉంటూ, పరిశుద్ధతలో పెరుగుతూ, మనము వాక్యాన్ని ఇతరులకు, దేవుని ప్రేమను ఇతరులకు చేరవేస్తూ ఆహ్, ఒక మంచి సహవాసంగా మనం పెరుగుతూ, నేనిక్కడ ఇంకొక మాట కూడా చెప్పడం మర్చిపోయాను. మనలోనే జరిగే ఆత్మీయ పోరాటం కాదండి. మన కుటుంబాలలోనే ఉండేటటువంటి ఆ చిన్న చిన్న ఇష్యూస్ వెనకల ఉండే ఆ సాతానుడే కాదు. ఫెలోషిప్స్‌లో, చర్చెస్‌లో కూడా ఇయాల రేపు గమనిస్తే చాలా అల్లకల్లోలం ఉంది. ఎందుకు అంటే అది చర్చ్‌లో ఉండే మనుషులు కాదు. మనుషుల వెనకల ఉండే సాతాను శక్తులు, సాతాను ప్రభావితము చేసే ఆ స్వభావాన్ని మనము గుర్తెరిగి జాగ్రత్తగా మనము దాన్ని కూడా ఒకవేళ నీవు నేను రెస్పాన్సిబుల్ పొజిషన్‌లో ఉంటే దేవుని యొక్క మాటల చొప్పున మనము వెళుతూ ఈ యొక్క ప్రవచనాలను గమనిస్తూ మనము పెరుగుతూ ఉండాలని చెప్పి దేవుడు చివరిగా మంచి సైనికుడుగా ఒక యుద్ధానికి పోయే మంచి సైనికుడు ఎప్పుడు కూడా తను దండులో చేర్చుకొనిన వారిని సంతోషపెట్టవలనని మనమేమైనా ఈ జీవన వ్యాపారంలో ఒకవేళ చిక్కుకొని ఉంటే దయచేసి మేల్కొని మనము మంచి సైనికుడిగా క్రీస్తు ప్రభుల వారి యొక్క మంచి సైనికుని వల్లే ఈరోజు మనము ఆ సైనికులు ఇటువైపున అటువైపున వాళ్ళు పోరాడుతూ ఉంటున్నారు కదా! ఆ సైనికులను చూసి నీవు నేను ఎంత మంచి సైనికుడిగా ఉంటున్నాం. క్రీస్తు ప్రభుల వారికి ఒక మంచి సైనికుడిగా నీవు నేను ఉంటున్నామా అనేది మనము గమనించుకొని చివరిగా మీకు ఒక బిగ్ ఐడియాని మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. భౌతిక నేత్రాలతో చూసే ఈ యుద్ధమును ఆత్మీయ నేత్రాలతో కూడా మనము చూడగలుగుతూ, వివేచిస్తూ లార్డ్ జీసస్ సెకండ్ కమింగ్‌కి సిద్ధపడుతూ ఉండాలని చెప్పి దేవుడు మనకి ఈ యొక్క వాక్య భాగాన్ని గుర్తు చేస్తా ఉంటున్నారు. దయచేసి గమనించండి. ఎఫెసీ 6:12లో ఉంటది గదా! మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుతున్నామనేది మనము ఎప్పుడు మర్చిపోకుండా ఎక్కడైనా మనము వెంజెన్స్ లేదా వయలెన్స్ గమనించినప్పుడు దాని వెనుకల ఉన్న సాతానుని మనము ఎదుర్కొనగలిగేటటువంటి మంచి విశ్వాసము కలిగి క్రీస్తు ప్రభుల వారి సైనికుడిగా ఉండాలని చెప్పి ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాము అని చూస్తే 3 విషయాలు చూసామండి. చూస్తే వింటూ ఉన్నటువంటి ఆ యొక్క మాటలే కాకుండా ఓల్డ్ టెస్టిమెంట్‌లో కూడా చాలా విషయాలు చూసాము. అయితే రెండవదిగా జరుగుతూ ఉన్నటువంటి విషయాల్ని మనం చూస్తా వచ్చాము. జరగబోయే విషయాల్ని కూడా చూస్తా వచ్చాము. హర్మెగెద్దోను యుద్ధము, గోగు మాగోగు యుద్ధము, ఇంకా 2 భయంకరమైన యుద్ధాలు జరగబోతా ఉన్నాయి. నీవు ఒకవేళ ఇప్పుడు ఉన్న జీవితంలో చూస్తామో, లేదా ఎత్తబడిన గుంపులో ఉంటూ క్రీస్తు ప్రభుల వారితో కలిసి ఆ యుద్ధాలు చూస్తామో, నీకు నాకు ఒక నిరీక్షణ కలిగిన మనము మంచి మనస్సాక్షి కలిగి పరిశుద్ధతలో పెరగాలని చెప్పి దేవుడు ఈ యొక్క వాక్య భాగాన్ని మన మధ్యకి తీసుకొని వస్తా ఉంటున్నారు. అన్న ప్రార్థన చేయాలని కోరుకుంటా ఉన్నాను. ప్రైజ్ లార్డ్ జోసెఫ్. థ్యాంక్ యూ జోసెఫ్. ప్రైజ్ లార్డ్ జోసెఫ్. ప్రస్తుతము సంభవాలన్నీ చూసినప్పుడు మన ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉంది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం.
ఒకసారి మనం మనం పరీక్షించుకుందాం. దేవుడు కోరుకునేది